హలో ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా పచ్చి రొయ్యల కూర తిన్నారా? నేనైతే చాలా అంటే చాలా రేర్ అన్నట్టు, ఇది 4th టైం అనుకుంటా. రొయ్యలు తీసుకురమ్మని ఒక సంవత్సరం నుండి అంటా ఉంటే ఇప్పుడు ఈ రోజు చికెన్ దొరకలేదు అనేసి పచ్చి రొయ్యలు పట్టుకొని వచ్చిండ్రు. రొయ్యలు 600 kg అంట. మటన్ రేటు మా దగ్గర అయితే, మరి మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి. మా ఇంట్లో అయితే ఎవరు రొయ్యలు తినరు, చికెన్ మటన్ ఎగ్ తప్ప. చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో అన్ని తినేది, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, బొమ్మిడాలు అవన్నీ. వీళ్ళైతే అస్సలు తినరు. స్మెల్ పడదు అన్నట్టు, స్మెల్ వస్తేనే వామిటింగ్ వస్తుంది. ఎండు రొయ్యలు స్మెల్ వస్తాయి కదా కర్రీ చేసేటప్పుడు, అదన్నమాట. అందుకోసం చాలా రోజుల తర్వాత, చాలా రోజుల తర్వాత తెచ్చి నేనైతే ఇట్లా చేసుకున్న కర్రీ. ఫస్ట్ వాటిని శుభ్రంగా వాష్ చేసుకున్న, ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని వాష్ చేసుకుని, తర్వాత గిన్నెలో వేసేసి ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకున్న. తర్వాత ఆయిల్ పోసేసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం, పసుపు, అల్లం పేస్ట్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని మంచిగా వేగిన తర్వాత రొయ్యలు అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. తర్వాత కొంచెం నిమ్మరసం, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. నేను ఒకదాన్నే కాబట్టి ఫ్రై చేసుకున్న. గ్రేవీ కాకుండా చింతపులుసు పోసుకోవచ్చు. వాళ్ళైతే ఎగ్ కర్రీతో తిన్నారు, మస్తు.